ఈ రోజు ఉదయం 9:30 బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారి మలివిడత బీజేపీ విజయ సంకల్ప యాత్ర రెండో రోజు పాదయాత్ర జరిగింది. గుజ్జనగుండ్ల ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి ప్రారంభమై మారుతినగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, ఎల్ఐసి కాలనీ, స్తంభాల గురువు రామాలయం వద్ద వరకు జరిగింది. ముఖ్య అతిథులుగా శ్రీమతి సాధినేని యామిని శర్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వనమా నరేంద్ర కుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తులసి యోగేష్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వికసిత భారత్ అలాగే విజయ్ సంకల్ప యాత్ర జరుగుతోంది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన 10 సంవత్సరాల్లోనే ఈ భారతదేశ స్థితిగతులని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి లక్షలాది మంది, కోట్లాది మందికి సంక్షేమ పథకాలని అందిస్తూ ఉన్నారు. మహిళలకి, యువతకి, రైతులకి, ఇలా ఏ రంగం వాళ్ళని చూసుకున్నా, ఏ వర్గం వారిని చూసుకున్నా కూడా అందరికీ కూడా ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూ మరొక పక్క అభివృద్ధిని అందించాలన్న తాపత్రయపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం గుంటూరులో చూస్తే కనుక గుంటూరు పశ్చిమకి కన్వీనర్ గా ఉన్నటువంటి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ గారు, వారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రజలని కలుసుకుంటూ ఇటువంటి మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి, చాలా మంది ఇతర ప్రాంతీయ పార్టీలు కారుకూతలు కూస్తుంటారు, ప్రజల్ని అబద్ధాలతో, అసత్యాలతో, మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. వారి పార్టీ మనుగడ కోసము ప్రజల్ని మోసం చేస్తుంటారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదని. మీరు ఒక రైల్వేలను తీసుకుంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ చూస్తే ఈ సంవత్సరం కూడా 89,000 కోట్ల రూపాయలని రాష్ట్రంలో రైల్వేలకు ఇచ్చారు. డబ్లింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ. అలాగే నేషనల్ హైవేలు ఈ రోజున చూస్తున్నాము. 1,10,000 కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవేలు రాష్ట్రం అంతా కూడా చాలా అభివృద్ధిగా మనం 6 లైన్లు 8 లైన్లు చూస్తున్నాము. అలాగే మనం ఈ రోజున ఉన్నటువంటి గ్రామాల్లో వేసేటటువంటి విద్యుత్ దీపాల దగ్గర నుంచి పట్టణాలు, ఇదే గుంటూరు, ఇదే పశ్చిమలో చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కూడా 1,000 కోట్ల రూపాయలని మొత్తం అమరావతి దాని కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ 545 crores వెచ్చించడం జరిగింది. మహిళలకి చూస్తే కనుక గర్భిణీల దగ్గర నుంచి, కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి గర్భిణీలు, బాలింతలు, అలాగే ఈ రోజున ఫ్రీ రేషన్ కానీ, సుకన్య సమృద్ధి యోజన, రైతులకైతే ఫసల్ బీమా యోజన దగ్గర నుంచి ఏకంగా PM కిసాన్ సమృద్ధి యోజన కేంద్రాలను పెట్టి రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల సర్వీసెస్ కూడా ఒకే సెంటర్ నుంచి చేయడం జరిగింది. యూత్ని చూస్తే కనుక స్కిల్ డెవలప్మెంట్ అయితే ఏంటి, రకరకాల స్టార్ట్అప్ అండ్ స్టాండప్ ఇండియా స్కీమ్స్ ద్వారా కానీ, చిరు వ్యాపారులు, ఇప్పుడు మనం ఇక్కడ రోడ్ల పైన చూస్తుంటాం, ఎంతో మంది చిరు వ్యాపారులు ఉంటారు. కోవిడ్ సమయం నుంచి కూడా వారి కోసమని 10,000 నుంచి 50,000 వరకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వారి వ్యాపారం మళ్ళీ బాగా చేసుకోవడానికి, అలా రకరకాల ఎన్నో పథకాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అందిస్తున్నప్పటికీ కూడా ఏమి చేయట్లేదనే వాళ్ళకి చెంపపెట్టు వికసిత భారత్ సంకల్ప యాత్ర. ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకుంటూ ఈ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ అధికార పార్టీ వైసీపీ పార్టీ కానీ, గతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ తమ స్టిక్కర్లు వేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ వచ్చాయి. మేమే ఇస్తున్నామని చెప్పని తాతల పేర్లు, తండ్రి పేర్లు, వారి పేర్లు పథకాలు పెట్టుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రజలకు అమలయ్యేటటువంటి ప్రతి పథకంలో దాదాపుగా 60 నుంచి 80%, కొన్నైతే 100% కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వ పథకాలే. ఆ విషయమే ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ విజయ సంకల్ప యాత్ర, వికసిత భారత్ సంకల్ప యాత్ర కూడా ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ చూరగొన్నది. వల్లూరు జయప్రకాష్ గారు ఇంటింటికి వెళ్తున్నప్పుడు మహిళలు కానీ, యువత కానీ, సామాన్య ప్రజానికం ఇన్ని పెట్టారా, ఇంత చేశారా, అధికారంలో లేకుంటేనే బీజేపీ ఇంత చేస్తుంది, ఒకసారి అధికారంలో బీజేపీకి ఇస్తే కనుక నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, గుంటూరు అభివృద్ధి చెందుతుంది అని చెప్పని కూడా వారు భావిస్తూ ఉన్నారు. మా నినాదం ఒకటే, మరొకసారి దేశంలో, మరొకసారి రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పని ప్రజలందరికీ దగ్గరికి వెళ్తున్నాము. ఖచ్చితంగా ప్రజల మన్ననలు మా బీజేపీ పార్టీ పైన, అలాగే మా కార్యకర్తల పైన, నాయకుల పైన ఉంటాయి అని చెప్పని ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై, వందే మాతరం. లోకల్ ఉన్న సిమెంట్ రోడ్లు కావచ్చు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లకు సంబంధించినటువంటి స్వచ్ఛ భారత్ కానీ,
మీకు సంబంధించిన అన్నిటిపై సమగ్ర వివరించాల్సిన అవసరం. పశ్చిమ అసెంబ్లీ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ గారు గడప గడపకు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రతినిధిగా మా దగ్గరకు వచ్చారు. పశ్చిమ అసెంబ్లీ కన్వీనర్ మన ఇంటి రావడం మీకు సంబంధించిన